వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 2 డిసెంబర్ 2025 జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 3 పేపర్ యొక్క జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. సో, మనం వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వెషన్ అండి. విచ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్‌కరెక్ట్ అబౌట్ ఫ్రాగ్మెంటేషన్ విచ్ ఈస్ ఇన్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అన్నమాట. అయితే మనకి క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో ఏది తప్పు అని అడుగుతున్నానన్నమాట. అయితే ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు ఆప్షన్ ఏలో అక్కర్స్ ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంట. అంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్‌లో జరుగుతుంది అని అంటున్నారు. అది కరెక్టే కదండీ! మనకి ఆల్గే ఉంది. స్పైరోగెరా. ఇందులో మనకి ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. అలాగే మనకి టేప్ వార్మ్స్ ఉన్నాయి. ప్లనేరియా. ఇందులో కూడా మనకి ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందిగా. సో, ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. ప్రొడ్యూసర్స్ జెనెటికల్లీ ఐడెంటికల్ ఆఫ్‌స్ప్రింగ్ అన్నాడు. యాక్చువల్‌గా మనకి పేరెంట్ నుంచే కదా ఇవి క్రియేట్ అవుతాయి. ఈ ఆఫ్‌స్ప్రింగ్స్ అనేవి మనకి. సో, ఇవి కాపీస్ అవుతాయన్నమాట. ఈ ఆఫ్‌స్ప్రింగ్స్ అనేవి మనకి పేరెంట్ యొక్క కాపీస్. సో, ఇవి జెనెటికల్ ఐడెంటికల్ అంటాం. అలాగే ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ఇన్వాల్వ్స్ ఇన్ మెచ్యురేషన్ బిఫోర్ స్ప్లిట్టింగ్ అన్నాడు. ఇక్కడ మనకి ఫ్రాగ్మెంటేషన్‌లో ఆఫ్‌స్ప్రింగ్స్ అనేవి కొన్ని సార్లు మెచ్యురేషన్ అయ్యాక స్ప్లిట్ అవుతాయి. కొన్నిసార్లు మెచ్యురేషన్ అవ్వకుండా కూడా స్ప్లిట్ అవుతాయన్నమాట. కానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా అని అడగలేదు కదా! సో, మనకి ఆప్షన్ ఏ, సి, డి అనేవి రైట్ అవుతాయి. కానీ ఇక్కడ రాంగ్ అని అడిగారు. సో, మనకి ఏ, సి, డి అనేది మనం ఎలిమినేట్ చేస్తాం. అండ్ ఆప్షన్ బి అనేది మనం ఆఫ్ చేస్తాం. ఇక్కడ స్పోర్ ఫార్మేషన్ అనేది కూడా ఒక ఎసెక్షువల్ రిప్రొడక్షనే. కానీ ఇది మన యొక్క ఫ్రాగ్మెంటేషన్ నుంచి సెపరేట్‌గా ఉంటుందన్నమాట. దీనికి మీకు ఇమేజ్ చూడండి మీకు అర్థమవుతుంది. ఈ స్పోరంజియం అనే దాంట్లో ఈ స్పోర్స్ ఉంటాయి. అండ్ ఈ స్పోర్స్ అనేవి మనకి ఇండివిడ్యువల్ ఆఫ్‌స్ప్రింగ్స్‌ని జనరేట్ చేస్తాయన్నమాట. అన్‌లైక్ మనకి ఫ్రాగ్మెంటేషన్‌లో జరిగినట్టుగా. క్వెషన్ నంబర్ 2 అండి. వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ కాల్డ్ వెన్ ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ అట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. ఇప్పుడు మనకి సర్క్యులర్ పాత్‌లో ఒక ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతుందంట. సో, సర్క్యులర్ పాత్ అంటే అది స్ట్రెయిట్ పాత్ కాదు కదా! సో, స్ట్రెయిట్ అంటే మనకి లీనియర్ అని అర్థం కదా! సో, ఇక్కడ లీనియర్ అనేది ఏముంది ఆప్షన్స్ లీనియర్ అనేది క్యాన్సిల్ చేసేయండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఆప్షన్ ఏ చూడండి. నాన్ లీనియర్ మోషన్ అంట. ఇది అవ్వచ్చు. కానీ నాన్ లీనియర్ మోషన్ అంటే సర్క్యులర్ పాతే అవ్వాలని రూల్ లేదు. ఇది పారాబోలిక్ అవ్వచ్చు, ఎలిప్టికల్ అవ్వచ్చు, అలాగే టు అండ్ ఫ్రో మోషన్ మన పెండ్యులమ్ అవ్వచ్చు. సో, ఆప్షన్ ఏ అనేది కూడా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ ఆప్షన్ సి చూడండి. నాన్ యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ అంట. ఇక్కడ మనకి కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. కాన్స్టెంట్ స్పీడ్ అంటే యాక్సిలరేషన్ అనేది 0. యాక్సిలరేషన్ అనేది 0 అయితే మనకి సర్క్యులర్ పాత్‌లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ మనకి యూనిఫార్మ్‌గా మూవ్ అవుతుంది. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్‌లో మనకి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. సో, అది యూనిఫార్మ్ మోషనే కదా! ఇక్కడ నాన్ యూనిఫార్మ్ అన్నాడు. సో, ఇది రాంగ్. అండ్ ఇప్పుడు ఆప్షన్ బి చూడండి. యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు. సో, మనకి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 3 ఏమంటున్నారు? ఓవర్ సెక్రీషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్స్ రిజల్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా సెక్రీట్ అవ్వడం వల్ల అడల్ట్స్‌లో మనకి వచ్చే డిసీజ్ ఏంటి అని అడుగుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. డ్వార్ఫిజం అన్నారు. ఇది గ్రోత్ హార్మోన్స్ అనేవి తక్కువగా రిలీజ్ అయితే మనకొస్తదన్నమాట. కానీ ఇక్కడ ఎక్కువగా అని అడిగారు. సో, ఆప్షన్ అనేది రాంగ్. అండ్ యాడ్సన్స్ డిసీజ్ అనేది మనకి ఏమవుతుందంటే ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదండీ! ఇది మనకి అడ్రినల్ గ్లాండ్స్‌ని అటాక్ చేస్తదన్నమాట. అడ్రినల్ గ్లాండ్స్‌ని అటాక్ చేయడం వల్ల మనకొచ్చే డిసీజే మనకి యాడ్సన్స్ డిసీజ్ అవుతుంది. సో, ఇక్కడ గ్రోత్ హార్మోన్‌కి అడ్రినల్ గ్లాండ్‌కి సంబంధం లేదు. అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. గ్రేవ్స్ డిసీజ్ అంట. ఇది కూడా మనకి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే. అయితే ఇందులో మనకి హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ అనేది ఓవర్ యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ అనేది ఓవర్ యాక్టివ్‌గా వర్క్ చేస్తే మనకి హై మెటబాలిజం అనేది జనరేట్ అవుతుంది. హై మెటబాలిజం అనేది జనరేట్ అయితే మనకి ర్యాపిడ్ హార్ట్ బీట్ ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ వస్తుంది. ఇది కూడా మనకి ఆప్షన్ కాదని చెప్తాం. అండ్ ఇక్కడ చూడండి అగ్రోమెగాలి అన్నాడు. ఈ అగ్రోమెగాలి అనేది మనకి గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా సెక్రీట్ అవ్వడం వల్ల వచ్చే వ్యాధనమాట. ఇందులో మనకి ఫేస్ గాని, లేదా పామ్స్ గాని మనకి కొంచెం పెద్దగా కనిపిస్తాయన్నమాట. అలాగే ఈ యొక్క డిజార్డర్‌లో మనకి బోన్స్ అనేవి థిక్‌గా ఉంటాయి. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 4 ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ షో టిండల్ ఎఫెక్ట్ అన్నారు. ఇక్కడ టిండల్ ఎఫెక్ట్ చూపించని పదార్థం ఏది అని అడుగుతున్నారండి. అయితే టిండల్ ఎఫెక్ట్ అనేది మనకి ట్రూ సొల్యూషన్స్‌లో మనకి చూడలేం. ఇది మనకి కొలాయిడ్స్‌లో, ఎమల్షన్స్‌లో మనకి చూడొచ్చు. ఈ ఎమల్షన్ అంటే ఏం లేదండి. ఈ ఎమల్షన్ అనేది కూడా కొలాయిడ్‌లో ఒక పార్టే. వీటి రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, సస్పెండ్ అయ్యే పార్టికల్ యొక్క సైజ్ డిఫరెన్స్ వల్ల కొలాయిడ్‌ని మనం ఎమల్షన్ అనేది మనం సెపరేట్‌గా చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ట్రూ సొల్యూషన్ అన్నమాట. జస్ట్ లైక్ సాల్ట్ ఇన్ వాటర్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే, ఈ పార్టికల్ సైజ్ అనేది లెస్ థాన్ 1 నానోమీటర్ ఉంటాయి. సో, ఇది మనకి ట్రూ సొల్యూషన్ అయింది కదా! అండ్ మిగతావి ఎందుకు కాదు అంటే, మిల్క్ అనేది ఆయిల్ ఇన్ వాటర్ కొలైడ్
అంటే స్టార్చ్ అనేది కూడా ఒక లిపోఫిలిక్ కొలైడ్. అండ్ ఇది ఎమల్షన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది కూడా మనకి కొలైడ్స్‌లో ఒక పార్టే అని. మనకి టెన్నెల్ ఎఫెక్ట్ చూపించాలంటే పార్టికల్ యొక్క సైజ్ అనేది మనకి గ్రేటర్ థాన్ 1 నానోమీటర్ ఉండాలి. ఇక్కడ కొలైడ్‌లో పార్టికల్ సైజ్ అనేది మనకి 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్ ఉంటాయి. అలాగే ఎమల్షన్‌లో పార్టికల్ సైజ్ అనేది మనకి 10 నానోమీటర్ నుంచి 100 మైక్రోమీటర్ వరకు ఉంటాయన్నమాట. సో, ఈ పార్టికల్ సైజెస్ అనేవి ఎప్పుడైతే పెద్దగా ఉంటాయో, ఇవి లైట్‌ని స్కాటర్ చేస్తాయి. అండ్ లైట్‌ని స్కాటర్ చేసి మనకి టన్నెల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. సో, ఈ యొక్క క్వెషన్‌కి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 5 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ మేక్ ఇథనాల్ ఏ బెటర్ ఆల్టర్‌నేటివ్ ఫ్యూయల్ కంపేర్డ్ టు పెట్రోల్ అన్నారు. ఇక్కడ మనకు ఒకవేళ ఆన్సర్ తెలియలేదనుకోండి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏమంటున్నారు? ఆప్షన్ ఏ ఇథనాల్ ఈజ్ సాలిడ్ ఫ్యూయల్ అన్నారు. కాదు కదా! ఇథనాల్ అనేది మనకి లిక్విడ్‌గా ఉంటుంది. ఎట్ రూమ్ టెంపరేచర్ ఆర్ స్టాండర్డ్ టెంపరేచర్స్ దగ్గర. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే ఏం లేదండి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. కొన్ని సార్లు స్టాండర్డ్ టెంపరేచర్ అనేది మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. ఇథనాల్ హాస్ హై బాయిలింగ్ పాయింట్ దెన్ పెట్రోల్ అన్నాడు. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఇథనాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది మనకి రఫ్‌గా 78.2-78.4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. విచ్ ఈస్ లెస్ దెన్ పెట్రోల్ అన్నమాట. అండ్ ఆప్షన్ డి చూడండి. ఇథనాల్ ప్రొడ్యూస్ హార్మ్‌ఫుల్ స్మోక్ వెన్ బర్న్డ్ అంట. కాదండి. ఇక్కడ ఇథనాల్ అనేది క్లీనెస్ట్ కంబషన్ మనకి చూపిస్తుందనమాట. ఇథనాల్ అనేది మనకి కంప్లీట్‌గా కంబషన్ అవుతుంది. అండ్ ఈ కంప్లీట్ కంబషన్‌లో మనకేమవుతుందంటే వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ CO2 అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి సూట్ అనేది ఫార్మ్ అవ్వదు. సో, మనకి హార్మ్‌ఫుల్ స్మోక్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అలాగే సూట్ కూడా ఫార్మ్ అవ్వట్లేదు కదా! అండ్ ఇది కలర్‌లెస్ అనమాట. అంటే లైట్ పేల్ బ్లూ అనేది మనకి ఫార్మ్ అవుతుంది. నియర్ టు కలర్‌లెస్ అనమాట. సో, ఆప్షన్ డి అనేది కూడా రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ బి చూడండి. ఏమంటున్నారు? ఎథనాల్ బర్న్స్ విత్ ఎ క్లీన్ స్మోక్‌లెస్ ఫ్లేమ్ అన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం గదా! సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 6 ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ ఏ ఈస్ మేడ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆఫ్ రెసిస్టివిటీ రో. వాట్ విల్ బి ది రెసిస్టెన్స్ బిట్వీన్ 2 అపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నారనమాట. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా! ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. మనకి రెసిస్టివిటీ ఎంతిచ్చారు? రో ఇచ్చారు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మనకి ఈ క్యూబ్ యొక్క సైడ్‌కి ఈక్వల్ అవుతుంది గదా! సైడ్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి? ఏ ఇచ్చారు. సో, ఇక్కడ ఏ యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ ఏరియా మనకి స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ లెంత్ కదా! సో, ఏ ఇంటూ ఏ మనం ఇప్పుడు క్యాన్సెల్ చేద్దాం. సో, మనకేమొస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఏ. ఈ వాల్యూ దేనితో కరస్పాండ్ అవుతుంది మనకి? ఆప్షన్ ఏతో కరస్పాండ్ అవుతుంది. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 7 వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ అన్నారు. మనకి క్వెషన్‌ని ఈజీ చేయడం కోసం ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ యొక్క అటామిక్ మాసెస్ అనేవి ఇచ్చేసారండి. అయితే మాలిక్యులర్ మాస్ అనేది మనకి ఆ కాంపౌండ్‌లో ఉండే టోటల్ యాటమ్స్ యొక్క మాసే కదా! సో, ఇక్కడ మనకి గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6. ఇప్పుడు మనకి అటామిక్ మాస్ ఇచ్చేసారు. ఇండివిడ్యువల్ ఆటమ్స్‌వి. సో, 6 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఎంతన్నారు? 12 ప్లస్ 12 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 1 ప్లస్ 6 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ 16 అనమాట. మనకిప్పుడు ఏమవుతుంది? 72 ప్లస్ 12 ప్లస్ 96 ఈక్వల్ టు 180 యూనిట్స్ అనమాట. సో, మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 8 చూడండి. ది డాష్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ టు దేర్ రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ బై ది ప్రాసెస్ ఆఫ్ రోస్టింగ్ అన్నారు. ఇక్కడ మనకి సల్ఫైడ్ ఓర్స్ అనేవి వాటి యొక్క మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేస్తారన్నమాట రోస్టింగ్ ప్రాసెస్ ద్వారా. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ క్లోరైడ్ ఓర్స్‌ని వాటి యొక్క రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ కింద మార్చడాన్ని మనం పైరోలిసిస్ అంటామన్నమాట. అండ్ ఇక్కడ ఈ కార్బనేట్ ఓర్స్‌ని మెటల్ కార్బోనేట్స్ నుంచి మెటల్ ఆక్సైడ్స్ కింద మార్చడాన్ని మనం కాల్సినేషన్ అంటాం. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. నైన్త్ క్వెషన్ అండి. ఏమంటున్నారు? ఏ వైట్ సాలిడ్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ HCl అంట. ప్రొడ్యూసింగ్ ఏ గ్యాస్ దట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. వాట్ కెన్ బి డెఫినైట్‌లీ కన్క్లూడెడ్ అంటున్నారనమాట. వైట్ సాలిడ్ మెటీరియల్ అనేది HClతో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫార్మ్ చేస్తుందంట? గ్యాస్ దట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ అన్నాడు. లైమ్ వాటర్ అన్నారు. అది CaOH అవుతుంది కదా! ఈ లైమ్ వాటర్‌ని మనకి మిల్కీగా అంటే పాల రంగులో కన్వర్ట్ చేసేది మనకి CO2 అవుతుందనమాట. సో, మనకి హింట్ ఇచ్చేసారు కదా! ఇక్కడ CO2 ఆప్షన్ వెతకండి. ఆప్షన్ ఏ హోల్‌లో పెడదాం. ఆప్షన్ బి చూడండి ది గ్యాస్ ఇస్ హైడ్రోజన్ అన్నాడు. బట్ మనకి CO2 అని అర్థమవుతుంది. సో, క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ సాలిడ్ ఈజ్ కాల్షియం కార్బోనేట్ అన్నారు. కానీ ఇక్కడ గ్యాస్ గురించి ఏం మాట్లాడలేదు. సో, ఇది కూడా రాంగ్ చేద్దాం. అంటే ఇక్కడ ది సాలిడ్ ఈజ్ మెటల్ కార్బోనేట్ అంట. ఇట్ ఈస్ ఇన్ కార్బన్ డయాక్సైడ్ అన్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఉన్నాయి కదా! ఒకసారి ఆప్షన్ ఏ చదవండి.
ది గ్యాస్ ఈస్ కార్బన్ డయాక్సైడ్. ది సాలిడ్ ఈస్ ఎయిదర్ ఏ కార్బనేట్ ఆర్ బైకార్బనేట్ అన్నారు. మెటల్ కార్బనేట్స్ కానీ, లేదా మెటల్ బైకార్బనేట్స్ కానీ హెచ్‌సిఎల్‌తో మిక్స్ చేసినప్పుడు మనకి హెచ్2ఓ ఫార్మ్ అవుతుంది. అలాగే సాల్ట్స్ ఫార్మ్ అవుతాయి. అలాగే మనకి సీఓ2 కూడా ఫార్మ్ అవుతుందనమాట. ఆ విధంగా మనకి మెటల్ సాలిడ్ అనేది ఎయిదర్ కార్బనేట్ అయినా అవ్వచ్చు, లేదా బైకార్బనేట్ అయినా అవ్వచ్చనమాట. బట్ ఇక్కడ ఆప్షన్ డిలో మెటల్ కార్బనేట్ అన్నారు. బట్ బైకార్బనేట్ అనేది మెన్షన్ చేయలేదు కదా! దీన్ని కూడా మనం రాంగ్ అని చెప్పొచ్చనమాట. క్వెషన్ నంబర్ 10 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ కెమికల్ ప్రాపర్టీ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ బాయిలింగ్ పాయింట్, ఆప్షన్ బి మెల్టింగ్ పాయింట్, ఆప్షన్ సి బర్నింగ్ ఇన్ ఎయిర్, ఆప్షన్ డి ఫ్లూయిడిటీ. ఫ్లూయిడిటీ అనేది ఒక మెటీరియల్ యొక్క ఈజ్ ఆఫ్ మూవ్‌మెంట్‌ని చెప్తుందనమాట. అంటే ఇప్పుడు సపోజ్ వాటర్ ఉంది. దీనికి హై ఫ్లూయిడిటీ అంటాం. ఎందుకంటే ఈజీగా మనకి మూవ్ అవుతుంది. అలాగే హనీ ఉంది. దీనికి లెస్ ఫ్లూయిడిటీ అంటాం. ఎందుకంటే కంపేర్ టు వాటర్ హనీ అనేది మెల్లగా మూవ్ అవుతుంది. ఎప్పుడు మనం ఒక సపోజ్ సర్ఫేస్ మీద మనం పోర్ చేసాం వాటర్‌ని అండ్ హనీని. వాటర్ అనేది స్పీడ్‌గా మూవ్ అవుతుంది కాబట్టి దానికి ఫ్లూయిడిటీ ఎక్కువ అంటాం. హనీ స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి దానికి ఫ్లూయిడిటీ తక్కువ అంటాం. ఆప్షన్ ఏ, బి, సి అనేవి మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ అవుతాయన్నమాట. ఆ రకంగా ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ సి అనేది మనకి మిగిలిపోయింది. సో, అది రైట్ అవ్వాలి కదా! అండ్ బర్నింగ్ ఇన్ ఎయిర్ అన్నారు. ఇది కెమికల్ ప్రాపర్టీ అవుతుంది. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 11 ఇఫ్ ఎ డివైస్ ఈస్ రేటెడ్ 90 వాట్ అట్ 120 వోల్ట్ ది కరెంట్ డ్రాన్ ఈజ్ అన్నారు. మనకి ఫార్ములా తెలుసు కదండీ. W IV. ఇక్కడ V అనేది మనకి వోల్టేజ్ అవుతుంది. I అనేది కరెంట్ అవుతుంది. W అనేది వాట్ అవుతుంది. అయితే మనకి వాట్ ఎంత ఇచ్చారు? 90 ఇచ్చారు. అండ్ కరెంట్ మనల్ని అడుగుతున్నారు. వోల్టేజ్ ఎంత ఇచ్చారు? 120. దేర్‌ఫోర్ I ఎంత అవుతుంది? 90/120 అంటే 3/4. దీన్ని మనం 0.75 కింద రాసుకోవచ్చు కదా! అండ్ కరెంట్ మనం యాంప్స్‌లో మెజర్ చేస్తాం కాబట్టి 0.75 యాంప్స్ అంటామనమాట. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 12 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఈస్ మోస్ట్ అట్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అని అడుగుతున్నారండి. అంటే ఏ సమూహం వాళ్ళు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రిస్క్‌కి ఎక్కువగా గురవుతారని అడుగుతున్నాడనమాట. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పీపుల్ హూ మెయింటైన్ పర్సనల్ హైజీన్. ఇప్పుడు హైజీన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎందుకండి ఇన్ఫెక్షన్స్‌కి గురవుతారు? సో, ఆప్షన్ అనేది మనం రాంగ్ అని చెప్తాం. అండ్ ఆప్షన్ బి చూడండి. పీపుల్ హూ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌లీ. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎందుకు గురవుతారండి? ఎప్పుడైతే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తారో వాళ్ళు కదా రిస్క్‌కి గురవ్వాలి. సో, ఆప్షన్ బి అనేది రాంగ్. అండ్ ఆప్షన్ సి చూడండి. ఇండివిడ్యుయల్స్ హూ హావ్ మల్టిపుల్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ పార్ట్నర్స్ అంట. ఇది రైట్ అవుతుంది. ఎందుకంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌లో మనకి బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి ఎక్స్‌చేంజ్ అవుతాయి. అండ్ సెక్స్ చేసే టైంలో ఆ అవతల పర్సన్‌కి హెచ్ఐవి వైరస్ ఉంటే ఆటోమేటిక్‌గా సెక్స్ చేసిన పర్సన్ కూడా అది వ్యాపిస్తుంది. సో, ఎప్పుడైతే మల్టిపుల్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళే కదా ఎక్కువ రిస్క్‌లో ఉంటారు. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ డి చూడండి. పీపుల్ హూ డు నాట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌లీ అంట. ఏంటి ఎక్సర్సైజ్ చేయనంత మాత్రాన మనకి హెచ్ఐవి వచ్చేస్తుందా? రాదుగా. సో, ఆప్షన్ డి అనేది మనకి రాంగ్ అని చెప్తాం. క్వెషన్ నంబర్ 13 అండి. ఏపీఎల్స్ హెల్ప్ అస్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్ మెటీరియల్స్ అంటున్నారు. తేనెటీగల పెంపకం ద్వారా మనకి ఏ ఆహార పదార్థాన్ని మనం ఉత్పత్తి చేస్తామని అడుగుతున్నారనమాట. ఇక్కడ తెలుగులో ఆప్షన్ చూడండి. తేనెటీగలు అన్నారు. తేనెటీగలు ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? తేనెని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఆప్షన్స్ చూడండి. హనీ. హనీ అనేది తేనె కదా! సో, డైరెక్ట్ ఆన్సర్ అనమాట మనకిది. ఇక్కడ ఫిషెస్ అనేవి మనకి ఫిషరీస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాం. మిల్క్ అనేది మనకి డైరీయింగ్ అంటాము. అండ్ పౌల్ట్రీ ఎగ్స్ అనేవి మనకి పౌల్ట్రీ ద్వారా వస్తాయి. క్వెషన్ నంబర్ 14 The following vehicles are all moving at a velocity of 50 km/h. All the vehicles need to be stopped at the same point. Which vehicle has to apply more force in brakes to stop the vehicle అన్నారు. అంటే క్రిందిచ్చిన ఈ వెహికల్స్ ఉన్నాయి కదా! ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకి సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. అయితే ఒకే పాయింట్ దగ్గరికి ఇవి స్టాప్ అవ్వాలంట. ఎప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు. ఏ వెహికల్‌కి మనం బ్రేకింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై చేయాలని అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూడండి. స్కూటరు, కారు, బైసైకిలు వీటి యొక్క వెయిట్స్ అనేవి కంపేర్ టు బస్ అనేది తక్కువగా ఉంటుంది గదా! అంటే మనకు తెలుసు. మాస్ అనేది ఎప్పుడైతే ఒక వస్తువుకి ఎక్కువగా ఉంటుందో, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇనర్షియా అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇనర్షియా అనేది ఎక్కువైతే మనకి దాని యొక్క స్టేట్‌ని మనం చేంజ్ చేయాలంటే ఫోర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, ఆ రకంగా చూసుకుంటే స్కూటర్‌కి మాస్ తక్కువ ఉంటుంది కంపేర్ టు బస్సు. అలాగే కారుకి కూడా మాస్ తక్కువ ఉంటుంది కంపేర్ టు బస్సు. అండ్ బైసైకిల్ కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు బస్సు. సో, ఈ మూడిటికి కూడా మనం తక్కువ ఇనర్షియా ఉంటుందని చెప్తాం. దేనితో పోలిస్తే? బస్‌తో పోలిస్తే. సో బస్సుకి మనం బ్రేకింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై చేయాలన్నమాట. క్వెషన్ నంబర్ 15 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఫార్మ్డ్ బై ఈచ్ స్టెప్ ఆఫ్ ది ఫుడ్ చైన్ అన్నారు. ఇక్కడ మనకి ఫుడ్ చైన్ ఉంటుంది కదా!
ఇందులో స్టెప్స్ అడిగారనమాట. ఈ ఫుడ్ చైన్ యొక్క లెవెల్స్‌ని మనం ట్రాపిక్ లెవెల్స్ అంటామండి. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూసారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓజోన్ లేయర్, ట్రోపోస్ఫియర్ లెవెల్, స్ట్రాటోస్ఫియర్ లెవెల్. ఇవి 2 కూడా మనకి అట్మాస్ఫియర్ లేయర్స్ అవుతాయి. అండ్ ఈ ఓజోన్ అనేది మనకి స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుంది. మనకి ఫుడ్ చైన్ గురించి అడిగారు. ట్రోపిక్ లెవెల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు ఇమేజ్ చూడండి. ఇక్కడ ఈ ట్రాపిక్ లెవెల్స్ అనేవి మనకి ఏమేమి ఉన్నాయి? ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెర్షియరీ కన్స్యూమర్స్. ఈ ప్రొడ్యూసర్స్ అనేవి మనకి లార్జ్ క్వాంటిటీలో ఉంటాయి. అండ్ టెర్షియరీ కన్స్యూమర్స్ అనేవి తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అలాగే మనకి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి రీచ్ అయినప్పుడు మనకు ఓన్లీ 10% మాత్రమే ఎనర్జీ అనేది మూవ్ అవుతుందన్నమాట. మిగతా 90% అనేది వేస్ట్ అయిపోతుంది. క్వెషన్ నంబర్ 16. హౌ డస్ ది సౌండ్ ఆఫ్ ఎ పేషెంట్స్ హార్ట్ బీట్ రీచ్ ది డాక్టర్స్ ఇయర్ త్రూ ఏ స్టెతస్కోప్ అన్నారు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వీడియోస్ చేసుకున్నాం కదండీ! ఈ వీడియోస్‌లో ఇది మనకి మూడోసారి ఈ క్వెషన్ రిపీట్ అయింది. ఏమంటున్నారు? పర్సన్ యొక్క హార్ట్ బీట్ డాక్టర్ ఇయర్స్‌కి స్టెతస్కోప్ ద్వారా రీచ్ అవుతుంది కదా! అయితే అది ఎలా రీచ్ అవుతుందని అడుగుతున్నారు. మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఇమేజ్ చూడండి. స్టెతస్కోప్‌కి ఇది మనకి కార్డ్ అవుతుంది. అంటే ఈ కార్డ్ మనకి పీవీసీ మెటీరియల్‌తో తయారవుతుంది. లేదా లుమెన్‌తో తయారవుతుంది. ఇవి డెన్స్ మెటీరియల్స్. డెన్స్ మెటీరియల్‌లు మనకి గుడ్ అకౌస్టిక్స్ ప్రాపర్టీస్‌ని చూపిస్తాయి. అంటే ఇక్కడ మనకిక్కడ చూస్తున్నాం కదా! ఈ పార్ట్ మనం ఈ టాప్ పార్ట్ మనం బెల్ అంటాం. అండ్ లార్జర్ సర్క్యులర్ పార్ట్ ఉంది కదా! ఇది డయాఫ్రామ్ అంటామనమాట. ఈ డయాఫ్రామ్ అనేది హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వినడానికి యూజ్ చేస్తాం. బెల్ అనేది మనకి లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వినడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కదండీ! మన చెస్ట్ రీజియన్ నుంచి వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ అనేవి డయాఫ్రామ్ ద్వారా వెళ్ళి మనకి సౌండ్ వేవ్స్ కింద ఫార్మ్ అవుతాయి. ఈ ఫార్మ్ అయిన సౌండ్ వేవ్స్ అనేవి ఈ ట్యూబ్ ద్వారా పాస్ అయ్యి డాక్టర్స్ యొక్క ఇయర్ పీసెస్‌కి రీచ్ అవుతుందనమాట. ఇలా ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఈ ట్యూబ్ గుండా వెళ్ళేటప్పుడు ఇవి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. సో, మనం చెప్పొచ్చు సౌండ్ అనేది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ చేస్ సౌండ్ అనేది స్టెతస్కోప్‌లో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ద్వారా మనకి చెస్ట్ పీస్ నుండి డాక్టర్ యొక్క ఇయర్స్‌కి రీచ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి. ది సౌండ్ ఈస్ క్యారీడ్ బై మూవింగ్ ఎయిర్ ఫ్రమ్ ది చెస్ట్ టు డాక్టర్స్ ఇయర్స్ అంట. ఇది తప్పవుతుంది. మరి స్టెతస్కోప్ ఉన్నదెందుకు? అంటే ఇక్కడ చూడండి. ది స్టెతస్కోప్ యూజెస్ ఎలక్ట్రిసిటీ టు యాంప్లిఫై ది హార్ట్ బీట్ సౌండ్. లేదండి. ఇలా ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అనేవి కూడా మనకి స్టెతస్కోప్‌లో మనం యూజ్ చేయం. అండ్ ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ది సౌండ్ ట్రావెల్స్ డైరెక్ట్‌లీ త్రూ ది స్టెతస్కోప్ వితౌట్ ఎనీ రిఫ్లెక్షన్ అంట. కాదు కదా! మనకి క్లియర్‌గా చెప్పుకున్నాం. మనకి పీవీసీ మెటీరియల్‌లో సౌండ్ వేవ్స్ అనేవి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ద్వారా డాక్టర్ యొక్క ఇయర్స్‌కి రీచ్ అవుతాయన్నమాట. సో, ఆప్షన్ డి కూడా రాంగ్. క్వెషన్ నంబర్ 17. ది కోవలెంట్ బాండింగ్ బిహేవియర్ ఆఫ్ ది కార్బన్ కాంపౌండ్స్ కరస్పాండ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ అన్నాడు. అయితే మనకి కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. కార్బన్ కాంపౌండ్స్‌లో మనకి మేజర్‌గా మనకేముంటాయి? కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. సో, ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి మనకి స్ట్రాంగ్ బాండ్స్ అని చెప్పుకోవచ్చు కదా! అయితే ఈ స్ట్రాంగ్ బాండ్స్ ఎక్కడుంటాయి? మాలిక్యూల్ లోపల ఉంటాయి. బట్ మాలిక్యూల్ టు మాలిక్యూల్ మనకి వీక్ బాండ్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఎప్పుడైతే వీక్ బాండ్స్ ఫార్మ్ అయ్యాయో మనకి మాలిక్యూల్ టు మాలిక్యూల్ అనేది లెస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే మనం వాటిని విడగొట్టడానికి తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తాం. సో, తక్కువ ఎనర్జీ అంటే ఇక్కడ ఏమవుతుంది? బోత్ లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కదా! అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో, లో బాయిలింగ్ పాయింట్ అన్నాడు. కానీ ఇక్కడ మెల్టింగ్ పాయింట్ కూడా మనకు తక్కువుంటుంది. సో, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అనేది రాంగ్ అని చెప్తాం. అండ్ ఆప్షన్ బి హై కండక్టెన్స్ అన్నాడు. ఇక్కడ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ అయ్యాయి కదా! ఇలా కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకి ఆ యొక్క కాంపౌండ్‌లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే లేవో మనకి చార్జ్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందండి? సో, ఇక్కడ కండక్టెన్స్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు కదా! సో, ఆప్షన్ బి కూడా రాంగ్. ఆ విధంగా మనం ఏబీసీని ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డిని మనం రైట్ అని చెప్పొచ్చు. క్వెషన్ నంబర్ 18. వెన్ ఎ పర్సన్ లుక్స్ ఎట్ ఎ నియర్ బై ఆబ్జెక్ట్ ది సీలియర్ మజిల్స్ అన్నాడు. అంటే ఒక పర్సన్ దగ్గరగా ఉన్న ఒక ఆబ్జెక్ట్‌ని చూస్తున్నాడంట. అప్పుడు సీలియర్ మజిల్స్ ఏం చేస్తాయి అని అడుగుతున్నారు మనల్ని. ఇప్పుడు ఇమేజ్ చూడండి. మనకి ఈ వైట్ కలర్ రీజియన్ ఉంది కదా! ఇది మనకి లెన్స్ అవుతుంది. ఈ లెన్స్‌కి అటాచ్ అయ్యి ఉండే వాటిని మనం జోన్యూల్స్ అంటాం. అండ్ ఈ జోన్యూల్స్‌కి మనకి సీలియర్ మజిల్స్ అనేవి అటాచ్ అవుతాయి. అండ్ ఈ సీలియర్ మజిల్స్ అనేవి ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో మనకి లెన్స్ అనేవి ఈ లెన్స్ యొక్క కర్వేచర్ అనేది పెరుగుతుందనమాట. అండ్ లెన్స్ యొక్క కర్వేచర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, రిఫ్రాక్షన్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రిఫ్రాక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే లైట్ ఎంటరింగ్ ఇంటూ ది ఐస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి.
అంటే ఎప్పుడైతే లైట్ అనేది ఎక్కువగా ఎంటర్ అవుతుందో, మనం దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్‌ని క్లియర్‌గా చూడగలమనమాట. సో, ఆబ్జెక్ట్ అనేది మనకి నియర్ బైలో ఉన్నప్పుడు సీలియో మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యి, మనకి లెన్స్‌ని థిక్కర్‌గా చేస్తాయి. సో, ఆప్షన్ సి అనేది మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 19 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్? అయితే గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ మిర్రర్ అనేది ఎప్పుడూ కూడా మనకి విర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్‌నే ఫార్మ్ చేస్తాయి. ఫార్మ్ అయ్యే ఇమేజ్ ఎప్పుడూ కూడా మనకి డిమినిష్డ్ గానే ఉంటుంది. ఈ పాయింట్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అన్నాడు. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్ చేస్తుంది. ఇన్ మోస్ట్ కండిషన్స్ ఎక్సెప్ట్ వన్. ఎప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్‌కి, పోల్‌కి మధ్యన ఉన్నప్పుడు మాత్రమే మనకి విర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. మిగతా కండిషన్స్‌లో మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెసే ఫార్మ్ అవుతాయి. అండ్ ఇక్కడ మాగ్నిఫైడ్ ఇమేజ్ అన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకి డిమినిష్డ్ ఇమేజెస్ ఫార్మ్ చేస్తుందని. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మన బైక్స్ యొక్క మిర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు లారీ అనేది అట్‌లీస్ట్ ఒక 10 ఫీట్ హైట్ ఉందనుకోండి. బట్ ఇమేజ్‌లో మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది కదా! సో, అప్పుడు డిమినిష్ అయినట్టే కదా! సో, ఇక్కడ ఆప్షన్ బి మాగ్నిఫైడ్ ఇమేజ్ అన్నారు. ఇది రాంగ్ అని చెప్తాము. అలాగే రియల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి. రియల్ అండ్ డైరెక్ట్ అనేవి రావు. అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ లేదా విర్చువల్ అండ్ ఎరెక్ట్ అనమాట. సో, ఆప్షన్స్ అనేది మనం ఆ రకంగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ డి చూడండి విర్చువల్ అండ్ ఎరెక్ట్ అన్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విర్చువల్ అండ్ ఎరెక్ట్ ఆల్సో ఏ డిమినిష్డ్ ఇమేజ్ అని. సో, ఇది రైట్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 20 అండి. ఇఫ్ ది మాస్ ఆఫ్ ది మూన్ ఈస్ డబుల్డ్ వైల్ కీపింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ది మూన్ కాన్స్టెంట్, ది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ది మూన్ వుడ్ బి అని అడుగుతున్నారు. మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు జీ ఎమ్ ఎర్త్ ఎమ్ మూన్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ మాస్ ఆఫ్ ఎర్త్ అనేది మాస్ ఆఫ్ ఎర్త్ గానే ఉండిపోయింది. కానీ మాస్ ఆఫ్ మూన్ అనేది 2 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ మూన్ చేశారు. సో, వీటిని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఈ యొక్క ఫార్ములాలోకి. ఏమవుతుంది? జీఎంఈ 2 ఆఫ్ ఎంఎం బై ఆర్ స్క్వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2ఎఫ్ అవుతుంది కదా! అంటే నార్మల్‌గా ఉన్న ఫోర్స్ అనేది మనకి రెట్టింపు అవుతుంది. సో, ఆప్షన్ ఏ డబుల్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పేసారు డిస్టెన్స్ అనేది ఏం మార్చట్లేదంట ఎర్త్‌కి, మూన్‌కి మధ్య. సో, రేడియస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంచుతాం. అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి దాన్ని కూడా మనం కాన్స్టెంట్‌గానే ఉంచాం. సో, ఆ రకంగా మనం సాల్వ్ చేసినట్టయితే మనకు ఫోర్స్ అనేది రెట్టింపు అవుతుందని తెలుస్తుందనమాట. క్వెషన్ నంబర్ 21. The kinetic energy of a body of mass m moving with a velocity v meters per second is x joules. If the velocity of the body changes to 4v meter per second, what will be the value of kinetic energy అని అడుగుతున్నారు. అంటే బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి x జూల్స్ అన్నారు. మనకి ఇనీషియల్ వెలాసిటీ ఎంతండి? v మీటర్స్ పర్ సెకండ్. కానీ ఇప్పుడు వెలాసిటీ ఎంత? 4v అనమాట. ఇప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నారు. మనకు తెలుసు కదండీ ఫార్ములా. Ke ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది కదా! మాస్ అనేది కాన్స్టెంట్. బట్ వెలాసిటీ అనేది చేంజ్ అయింది. సో, ఏమని రాసుకోవచ్చు? హాఫ్ ఎమ్. ఇక్కడ చేంజ్ అయిన వెలాసిటీ ఎంత అవుతుంది? 4v హోల్ స్క్వేర్ కదా! ఈక్వల్ టు ఏమవుతుందండి? హాఫ్ ఎమ్ 16v స్క్వేర్. అంటే ఇప్పుడు 16 ఇంటూ హాఫ్ ఎంవి స్క్వేర్. అయితే ఈ హాఫ్ ఎంవి స్క్వేర్ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీ అవుతుంది కదా! కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి ఎంత అన్నారు? ఎక్స్ జూల్స్ అన్నారు. సో, 16 ఇంటూ ఎక్స్ జూల్స్ అనమాట. అదే మనకి 16 ఎక్స్ జూల్స్ అవుతుంది. ఆప్షన్ ఏ 16 ఎక్స్ జూల్స్ ఉంది. సో, రైట్ అవుతుంది మనకి. క్వెషన్ నంబర్ 22. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఏమన్నారు? ఆప్షన్ ఏ ఎరెన్కైమా, ఆప్షన్ బి పారెన్కైమా, ఆప్షన్ సి క్లోరెన్కైమా, ఆప్షన్ డి స్క్లెరెన్కైమా. బాగా గమనిస్తే ఈ ఏరెన్కైమా, క్లోరెన్కైమా, స్క్లెరెన్కైమా అనేవి స్పెషలైజ్డ్ పారెన్కైమా అన్నమాట. అంటే మోడిఫైడ్ పారెన్కైమా అన్నమాట. ఈ ఏరెన్కైమా, క్లోరెన్కైమా, స్క్లెరెన్కైమా అనేది. ఈ ఏరెన్కైమా అనేది ఎయిర్‌ని ట్రాప్ చేస్తుంది. ఇది మనకి aquatic ప్లాంట్స్‌లో ఎక్కువగా చూస్తాం. aquatic ప్లాంట్స్ అనేవి వాటర్‌లో తేలడానికి ఈ ఏరెన్కైమా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ క్లోరెన్కైమా అంటే ఏం లేదండి. పారెన్కైమా దట్ హాస్ క్లోరోఫిల్ అన్నమాట. సో, మనకి లీవ్స్ అండ్ ఏదైతే పార్ట్స్ మనకి ఫోటోసిన్తసిస్ చేస్తుందో ఆ రీజియన్‌లో మనకి క్లోరెన్కైమా అనేది కనిపిస్తుంది. అండ్ స్క్లెరెన్కైమా అనేది మనకి ఎక్కడైతే స్ట్రక్చరల్ సపోర్ట్ కావాలో మనకి స్క్లెరెన్కైమా అక్కడ కనిపిస్తుందన్నమాట. ఈ స్క్లెరెన్కైమా అనేది డెడ్ సెల్స్‌తో ఫార్మ్ అవుతుంది. ఈ పారెన్కైమా ఉంది చూసారా? ఇది మొత్తం ప్లాంట్ అంతా మనకి చూడొచ్చు. కానీ ఈ ఏరెన్కైమా, క్లోరెన్కైమా, స్క్లెరెన్కైమా అనేవి పారెన్కైమా అంత కామన్‌గా ఉండవు కదా! సో, మనకిక్కడ కామన్ అని అడిగాడు.
సో, కామన్ పర్మనెంట్ టిష్యూ ఏంటప్పుడు? పారెన్కైమా అవుతుంది. క్వెషన్ నంబర్ 23. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడా అంటే వంట సోడా కదా మనకి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. బేకింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటి? సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ మనం NaHCO3 కింద రాసుకోవచ్చు కదా! అండ్ NaHCO3 ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏలో ఉంది. ఇక్కడ NaOH అనేది మనకి కాస్టిక్ సోడా అవుతుంది. ఇది మనకి సోప్స్ అండ్ డిటర్జెంట్స్ తయారీలో యూజ్ చేస్తారు. ఇంకా పోతే NaCl అంటే సోడియం క్లోరైడ్. ఇది మనకి టేబుల్ సాల్ట్ అండి. లేదా కామన్ సాల్ట్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్ డి Na2CO3 ఇది మనకి వాషింగ్ సోడా అవుతుంది. ఇదే సోడియం కార్బోనేట్. క్వెషన్ నంబర్ 24. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ బోత్ సెక్సెస్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ నీడెడ్ టు ప్రొడ్యూస్ న్యూ జనరేషన్స్ అన్నారు. ఏ రీప్రొడక్షన్ ప్రాసెస్‌లో మేల్ అండ్ ఫీమేల్ అనేవి మనకి కొత్త జనరేషన్ పుట్టించడానికి అవసరమవుతాయి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ ఆప్షన్ ఏని హోల్డ్‌లో పెట్టండి. ఆప్షన్ బి చూడండి ఫ్రాగ్మెంటేషన్ అన్నారు. ఫ్రాగ్మెంటేషన్ అనేది అసెక్షువల్ రిప్రొడక్షన్ కదా! ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పేరెంట్ నుండి జనరేట్ అవుతాయి. అయితే ఎలా జనరేట్ అవుతాయి? పేరెంట్ నుంచి స్ప్లిట్ అవ్వడం వల్ల జనరేట్ అవుతాయన్నమాట. ఇన్ న్యూమరస్ నంబర్ అన్నమాట. అంటే ఇప్పుడు పేరెంట్ ఇలాగుంది. ఇందులో మల్టిపుల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి మెచ్యూర్ అయ్యి, స్ప్లిట్ అయ్యి, మనకి కొత్త ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. ఇకపోతే ఆప్షన్ సి చూడండి. స్పోర్ ఫార్మేషన్ అంట. స్పోర్స్ అనేవి మనకి స్పోరెంజిల్లా నుంచి ఫార్మ్ అవుతాయి. అండ్ ఇది కూడా ఒక రకమైన అసెక్షువల్ రిప్రొడక్షనే. బట్ మనకి మేల్ అండ్ ఫీమేల్ కలిపి ప్రొడ్యూస్ చేసే రిప్రొడక్షన్‌ని సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. బి అండ్ సి అనేవి అసెక్షువల్ కదా! అండ్ బడ్డింగ్ కూడా అసెక్షువలే. ఇక్కడ బడ్డింగ్‌కి మీకు ఇమేజ్ చూడండి. సపోజ్ ఇదొక ఆర్గానిజం అనుకోండి. ఆర్గానిజంలో మనకిక్కడ చిన్న బడ్ ఫార్మ్ అయింది. అండ్ ఇది మెల్లమెల్లగా మెచ్యూర్ అవుతూ ఎప్పుడైతే మనకి మెచ్యూరిటీ అనేది రీచ్ అయిందో అప్పుడు పేరెంట్ నుండి అది స్ప్లిట్ అయ్యి మళ్ళీ అదొక న్యూ ఆర్గానిజం కింద యాక్ట్ చేస్తదనమాట. ఇక్కడ మనకి మేల్ అండ్ ఫీమేల్ ఎక్కడైనా కలిసాయా? లేదు. సో, ఇది కూడా ఒక అసెక్షువల్ రిప్రొడక్షనే. అండ్ మనల్ని అడిగింది సెక్షువల్ రిప్రొడక్షన్ అడిగాడు. అందువల్లే మనం ఆప్షన్ ఏని ఆప్ట్ చేసుకుంటామనమాట. మేల్ అండ్ ఫీమేల్ కలయిక అంటే మనకి హ్యూమన్స్‌లో కూడా జరుగుతుంది కదా! ఇది సెక్షువల్ రిప్రొడక్షనే కదా! ఈ క్వెషన్‌కి ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 25 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మూవ్‌మెంట్ ఈస్ ఇన్‌కరెక్ట్ అన్నాడు. అంటే చలనం గురించి కింది వాక్యాల్లో ఏది తప్పు అని అడుగుతున్నాడనమాట. ఇక్కడ స్టేట్మెంట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నారు? లివింగ్ ఆర్గానిజమ్స్ షో ఇంటర్నల్ ఆర్ మాలిక్యులర్ మూవ్‌మెంట్ ఈవెన్ వెన్ ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్ ఈస్ నాట్ విజిబుల్. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనకి యానిమల్స్ వస్తాయి. అలాగే ప్లాంట్స్ కూడా వస్తాయి కదా! అయితే ఇక్కడ యానిమల్స్ అనేవి మనకి ఒక చోటు నుంచి ఒక చోటకి మూవ్ అవుతాయి. బట్ ప్లాంట్స్ మూవ్ అవ్వవు. ఇక్కడ క్వెషన్‌లో ఏమన్నారు? ఈవెన్ వెన్ ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్ ఈస్ నాట్ విజిబుల్ అన్నాడు. ప్లాంట్స్‌లో ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్ అనేది మనకి విజిబుల్ అవ్వదు. కానీ ఇంటర్నల్‌గా ఇప్పుడు ట్రాన్స్‌పిరేషన్ గాని, లేదా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ త్రూ రూట్స్ గాని, లేదా సెల్‌లో మెటబాలిజం గాని, ఇవన్నీ కూడా ఇంటర్నల్ మాలిక్యులర్ మూవ్‌మెంట్‌ని చెప్తాయి కదా! సో, అప్పుడు ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. కానీ రాంగ్ అన్నాడు. సో, అందుకే మనకు ఆప్షన్ ఏ అనేది రాంగ్ అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఆప్షన్ బి చూడండి. మూవ్‌మెంట్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. లైక్ రాక్స్ ఉన్నాయి. అంటే రాళ్ళున్నాయి. ఇవి మూవ్ అవుతాయా? సో, మూవ్ అవ్వవు. బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మూవ్‌మెంట్ చూపిస్తాయి కదా! సో, ఆప్షన్ బి అనేది మనకు రైట్ అవుతుంది. కానీ రాంగ్ స్టేట్‌మెంట్ అడిగాడు. సో, బి కూడా రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి చూడండి. గ్రోత్ రిలేటెడ్ మూవ్‌మెంట్స్ ఇన్ ప్లాంట్ లైక్ బెండింగ్ టువర్డ్ లైట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ మూవ్‌మెంట్ అన్నాడు. ఇలా ప్లాంట్ అనేది సన్‌లైట్ వచ్చే డైరెక్షన్‌లో బెండ్ అవ్వడాన్ని మనం దీన్ని ట్రోపిక్ మూవ్‌మెంట్ అంటాం కదా! ఆప్షన్ సి అనేది కూడా రైట్. బట్ రాంగ్ స్టేట్‌మెంట్ అడిగారు. సో, ఆప్షన్ సి రాంగ్ అంటాం. అండ్ ఆప్షన్ డి చూడండి. మాలిక్యులర్ మూవ్‌మెంట్ ఈస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ యానిమల్స్ నాట్ ప్లాంట్స్ అన్నాడు. ఇది తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుందంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ప్లాంట్స్‌లో ట్రాన్స్‌పిరేషన్ గాని, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ గాని, లేదంటే సెల్యులర్ మెటబాలిజం గాని జరుగుతాయి కదా! ఇవన్నీ కూడా మనకి మాలిక్యులర్ మూవ్‌మెంట్స్‌ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఎందుకంటే ట్రాన్స్‌పిరేషన్ ద్వారా మనకి ఏం మూవ్ అవుతుంది? వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ అంటే ఇక్కడ మాలిక్యులర్ మూవ్‌మెంటే కదా అవుతుంది. సో, ఈ స్టేట్‌మెంట్ రాంగ్ అవుతుంది. అండ్ మనకు రాంగ్ స్టేట్‌మెంట్ అడిగాడు. సో, ఆప్షన్ డిని ఆప్ట్ చేస్తాం మనం. సో, ఆ విధంగా మనకి వీడియో కంప్లీట్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.